మై ఛానల్ ఈ వీడియో అయితే డీటెయిల్గా మీకు ఓటింగ్ ఎనాలిసిస్ గురించి చెప్తాను నేను. సో ఈ ఓటింగ్ ఎనాలిసిస్లో అయితే కనుక టాప్లో ఉంది ఎవరో తెలుసుగా మీకు, తనుజ గారు అయితే టాప్లో ఉన్నారండి. ఆవిడైతే కనుక ఓటింగ్స్లో ఉంటే ఆవిడ దెబ్బకి అందరూ షేక్ అయి గడగడలాడాల్సిందే, అలా ఉందన్నమాట. ఇంకా మీకు తెలుసు కదా, లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అయితే కనుక టికెట్ టు ఫినాలే ఫైనలిస్ట్ ఫస్ట్ అయితే కనుక ఎంటర్ అయింది కళ్యాణ్ పడాల. మన తరపు నుంచి కళ్యాణ్ పడాల గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ వీక్ కళ్యాణ్ పడాలకి, దాని తర్వాత మన తనుజ గారికి గట్టి పోటీ ఉండబోతున్నామా. సో ఆవిడైతే కనుక టికెట్ ఫినాలేలో ఫెయిల్ అయ్యారు కదా, నెక్స్ట్ వీక్ ఇంకా విజృంభణతో అయితే కనుక ఖచ్చితంగా ఆవిడైతే గేమ్ ఆడతారని చెప్పి ఐ హోప్ అందరూ వెయిటింగ్ తనుజ గారి ఫ్యాన్స్ అయితే కనుక, లిటరల్లీ చెప్పాలంటే కనుక. సో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గారు అయితే కనుక ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ అనమాట. ఆయన టికెట్ ఫినాలే ఫస్ట్ కొట్టేయడం, మేబీ ఫినాలే కూడా కొట్టేస్తారా ఏంటో అన్నట్టుగా ఉందన్నమాట మామూలు, నిజంగా చెప్పాలంటే లిటరల్గా. ఎందుకంటే కనుక ఆయనకి అన్ని అదృష్టాలే కలిసి వస్తున్నాయి. 12th వీక్లో కెప్టెన్సీ అయ్యాడు, ఇప్పుడు టికెట్ ఫినాలే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చారనమా. దాని తర్వాత ఇంకా ట్రోఫీ కూడా కొట్టేస్తారా ఏంట్రా బాబు. అసలు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కళ్యాణ్ పడాలకి అన్ని అదృష్ట చుక్కలే ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది నాకైతే కనుక. మరి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అసలు కళ్యాణ్ పడాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అన్నిట్లో మరి మిగతా వాళ్ళకి అంత ఎలివేషన్ ఎందుకు చూపించట్లేదు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఓటింగ్ పరంగా చూసుకుంటే ఏంటంటే కదా, తనుజ గారికి అయితే కనుక టాప్ మోస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఆవిడైతే కనుక గేమ్స్ ఆడకపోయినా ఆవిడికి ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ రియాక్షన్ అయితే కనుక హ్యూజ్లో ఉన్నామా. ఆవిడికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఎవరికి లేరు, ఈవెన్ కళ్యాణ్ పడాలకు కూడా లేరని చెప్పి నేను అంటాను మావా. సో దేనికంటే కనుక ఫస్ట్ అంత ఎలివేషన్ రావడానికి కొంచెం అయితే కనుక బ్యాక్గ్రౌండ్ వర్క్లో హెల్ప్ చేసింది అయితే కనుక తనుజ గారే కళ్యాణ్ పడాల గారికి హెల్ప్ చేశారు. ఏ మాటగా మాట మనం నిజం నిక్కచ్చిగా చెప్పుకోవాలి, కానీ మళ్ళీ ముందు ఒక మాట వెనక మాట అని నేను చెప్పను మామ. ఏదన్నా ఓపెన్ రివ్యూ అంతే అనమాట. జనాలు తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు హ్యాపీగా, లేదంటే కామెంట్ రూపంలో తిడతారు, అంతే కదా, ఇబ్బంది ఏం లేదు. ఉన్నది ఉన్నట్టే చెప్తాను, ఎందుకంటే కనుక నా అనాలిసిస్ నాకు నచ్చినట్టే చెప్తాను. సో యాక్సెప్ట్ చేస్తే హ్యాపీ, యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా తర్వాత మార్చుకుని వీడియోలు అయితే చేస్తాను. సో డే 1 నుంచి తనుజ గారు ఆడిన ఆట ఏదైతే ఉందో నిజంగా టూ గుడ్ మామ. ఆవిడ ఒక నెగిటివ్ ఉంది ఆవిడ గురించి రీసెంట్గా అయితే కనుక, భరణి గారు రీతి చౌదరి ఏదైతే ఆడిన టాస్క్, ఆ టాస్క్లో అయితే కనుక అసలు గొడవ జరగడానికి రీతి చౌదరియే కారణం. నాన్న ఆ ఒక్క ట్రయాంగిల్ కొంచెం యాంగిల్ ఇంక్లినేషన్ డిఫరెన్స్ ఉంది నాన్న, ఈ ట్రయాంగిల్ అయితే ఎవరని అనరు అని చెప్పి ఆవిడ స్టార్ట్ చేసిన మాటతోనే భరణి అయితే కనుక చెలరేగిపోయి కళ్యాణ్ పడాల మీద, సంజన మీద, రీతి చౌదరి మీద, డివాన్ మీద, అందరి మీద ఎవరు అడ్డొస్తే వాళ్ళు, ఎస్పెషల్లీ కళ్యాణ్ తప్పే లేదు అక్కడ, కళ్యాణ్ తప్పు లేని చోట కూడా తను అన్నాడు, అది రాంగ్. చాలామంది నాకు సరే కదా దీని గురించి సండే ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. చాలా సీరియస్ అయ్యాడు, గుడ్లు ఇంతలో పెద్ద చేసి భయపెట్టడానికి ట్రై చేశాడు అనమాట భరణి గారు అయితే కనుక. అది కరెక్ట్ అనిపించలే. ఎందుకు ఏ తప్పు చేయనోడి మీద ఎందుకు అనవసరంగా ఇది ఏం రాదు కదా. తప్పున్న రీతి చౌదరి మీద, తప్పున్న సంజన గారి మీద ఎగరవు ఎందుకు, వాళ్ళు సెలబ్రిటీస్ అనే, మనోడు కామనర్ అయినా. నాకైతే అలాగే అనిపించింది డిఫరెన్స్. ఇప్పుడు నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా సరే ఒక కామనర్ మీద ఎగరడం అంత షోగా అనిపించింది చూసే వాళ్ళకి. సో అది కరెక్ట్ కాదు. దాని తర్వాత ఈయన యువజాన్ని ఎగురుతున్నాడా, అక్కడేమో వాళ్ళ నాన్న ఆపకుండా వచ్చి కళ్యాణ్ పడాలని ఆపుతుంది రీతి చౌదరి. ఇది కూడా నాకు కొంచెం బ్యాడ్ అనిపించింది. ఎందుకని తను ఎంత అనియమనిగి ఉన్నా కూడా శ్రీయ అన్నోడి మీద విరుచిపడడం అనేది కరెక్ట్ కాదు. నాన్న అరిచాడు, ఇటు కూతురు నాన్నని అంత చించుకున్నాడు కదా, ఆయనకి చెప్పకుండా వచ్చి మనోడికి చెప్తుంది అనమాట. నాకు అదే నచ్చలేదు. మళ్ళీ కళ్యాణ్ పడాలా వెళ్ళి మళ్ళీ ఎందుకు బాబు, అసలు జనాలు అందరూ చూస్తూ ఉంటారు కదా, ఇంత తిట్టించుకుని మళ్ళీ సిగ్గు లేకుండా తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. మరి నాకు ఆ కొన్ని యాంగిల్స్లో అయితే నచ్చలేదు, కరెక్ట్ అనిపించలా. సో మనోడు అన్నాడు తనుజ గురించి కూడా అక్కడ ఉంది, నాకు సపోర్ట్ చేయలేదంటగా మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. అక్కడ వదిలేస్తే పోయింది, మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు. సో ఏదేమైనా కానీ కళ్యాణ్ గారు అయితే కనుక బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్నారండి. సో రీతు చౌదరి అయితే కనుక ఆ టాస్క్లో గెలిచారు. సో ఓటింగ్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే ఏంటంటే కనుక టాప్ మోస్ట్ స్టిల్ 13th వీక్లో అయితే కనుక నామినేషన్స్లో ఉందైతే కనుక మన తనుజ గారు, దాని తర్వాత సంజన గారు, దాని తర్వాత భరణి అన్న, సుమన్ అన్న, దాని తర్వాత డిమాన్ పవన్, రీతు చౌదరి. సో రిస్క్లో ఉందైతే కనుక సుమన్ అన్న, రీతు చౌదరి, డిమాన్ పవన్, వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారండి. సో రిమైనింగ్ 3 మెంబర్స్ అయితే కనుక ఒక రేంజ్లో అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్ జనరేట్ ఉంది ప్రతి ఒక్కరికి. తనుజ గారికి అయితే కనుక ఎస్పెషల్లీ మామూలుగా ఓటింగ్స్ పడట్లేదు మావా. ఆవిడికి పడే ఓటింగ్స్కి, వచ్చే కాల్స్కి, మెసేజెస్కి అసలు నెట్వర్కే లాక్ అయిపోద్ది అన్నట్టుగా అంత ప్రేక్షకులు అయితే కనుక ఆవిడని అయితే కనుక
లైక్ చేస్తున్నారు. సో ఆవిడ అందరి హృదయాలను హత్తుకున్నారు. గేమ్ ఆడి లుక్స్తో, క్యూట్ లుక్స్తో, క్యూట్ మాటలతో ఆవిడైతే కనుక మంచిగా ఇంప్రెస్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మన యూట్యూబ్ పెట్టిన పోల్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోల్స్ కానివ్వండి, తనుజ గారు గెలుస్తారా కళ్యాణ్ గెలుస్తారంటే కదా, ఇద్దరు 50-50 పోలింగ్స్ మామూలుగా పడట్లేదు అనమాట. 49 తనుజాకు ఉంటే 47 కళ్యాణ్ ఉంటుంది అనమాట. అలా ఉంది. ఇమాన్యుల్ 3rd పొజిషన్లో ఉన్నాడు. తను కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మామ ఇమాన్యుల్ గారు అయితే కనుక. ఆయన కూడా మంచిగా ఆడుతున్నాడు. దాంతో పాటుగా ఈ వీక్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇన్స్టా పరంగా, యూట్యూబ్ పరంగా, ట్విట్టర్ పరంగా అందరిలో ఫేమస్ అవుతుంది అయితే కళ్యాణ, ఇమాన్యుల్, దాని తర్వాత రీతు చౌదరి, తనుజ గారు అయితే కనుక బాగా ఫేమస్ అవుతుంది అనమాట. ఆవిడ రీల్స్ అసలు ఓపెన్ చేస్తే సార్ రీల్స్ బీభత్సం అనమాట. దాని తర్వాత కళ్యాణ్, ఇమాన్యుల్ ఫ్రెండ్షిప్ బాండ్, త్రిపుర సాంగ్, దోస్తీ అన్న సాంగ్ అయితే కనుక మొత్తం మోగిపోతుంది. సో మనం కూడా ఇన్స్టాలో పెట్టాం. మామూలుగా రాలి దగ్గర 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనమాట. ఇప్పటిదాకా మనకి ఫస్ట్ టైం ఆ వీడియోకి అయితే కనుక 1,00,000 వ్యూస్ వచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కనుక. అండ్ ఇంకా ఈ ఓటింగ్ అనాలిసిస్లో ఈ వీక్ అయితే ఎవిక్టెడ్ అయిపోతుంది ఎవరని చెప్పి మీరు గెస్ట్ చేస్తే వాళ్ళ పేరు అయితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే కనుక రీతు చౌదరి 99.9% వీడైతే ఎవిక్టెడ్ అని చెప్పి అనుకుంటున్నాను. డబుల్ నామినేషన్ ఉంటే సుమనన్న కూడా వెళ్ళిపోతారు, డీమాన్ సేవ్ అవుతారని చెప్పి ఐ హోప్ నేను అందరితో తెలుసుకున్నాను. ఎందుకంటే కనుక నెక్స్ట్ వీక్ ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. డీమాన్ పవన్ని ఉంచుతారు ఖచ్చితంగా. ఆయన అయితే కనుక ఎలిమినేట్ చేయరు. ఆయన టాప్ 5కి వెళ్తాడు. సో ఆ వీక్ ఎవరు ఎవిక్టెడ్ అయిపోతా అనేది మళ్ళీ మన నెక్స్ట్ వీడియో చూద్దామా, ఓకేనా? సో తనుజ గారి ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ గౌడ ఫ్యాన్స్ కానీ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. గొంతు బాగాలేదు అందుకని చెప్పి గట్టిగా మాట్లాడలేకపోతున్నాం మామ. సో మిమ్మల్ని అసలు నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అట్లీస్ట్ నేను వీడియో రోజు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పి అనుకుని చేస్తున్నాను. బట్ గొంతు అయితే సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.